హాయ్ అండి. ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ ఫోర్త్ యూనిట్‌లో ఉన్నటువంటి పేపర్ బోట్స్ అనే పోయెమ్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క పేపర్ బోట్స్ అనే పోయెమ్ వచ్చేసరికి ఇట్ వాస్ రిటెన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క పోయెమ్‌ని రచించడం జరిగింది. ఈ ఆల్సో రోట్ అవర్ నేషనల్ యాంథమ్. ఆయన మన యొక్క జాతీయ గీతమైనటువంటి జనగణమన ఏదైతే ఉందో జనగణమన కూడా ఆయన రచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ఏ బెంగాలీ పోయిట్. ఈ బిలాంగ్స్ టు బెంగాల్ మీన్స్ వెస్ట్ బెంగాల్. ఆయన బెంగాల్కి సంబంధించినటువంటి ఒక మంచి కవి. షార్ట్ స్టోరీ రైటర్, చిన్న చిన్న కథలు రాసేటువంటి ఒక రచయిత. సాంగ్ కంపోజర్, అట్లాగే సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపోజ్ చేస్తూ ఉంటారు. ప్లే రైటర్, నాటకాలు రాసే వ్యక్తి. ఎస్సైయిస్ట్, వ్యాస వ్యాస ఎస్సే అంటే వ్యాసం అనమాట, వ్యాసాలు రాసే వ్యక్తి. అండ్ హీ వాజ్ ఆల్సో ఏ గుడ్ పెయింటర్. ఆయన ఒక మంచి పెయింటర్ కూడా. హీ వాజ్ బోర్న్ ఆన్ 7th May 1861. ఆయన 1861 సంవత్సరము మే 7వ తారీఖున జన్మించడం జరిగింది కలకత్తా. నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కోల్కతా. కలకత్తా, ఇప్పుడు దాన్ని మనం కోల్కతా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం అనమాట, ఇండియా. అండ్ హీ వాజ్ డైడ్ ఆగస్ట్ 7, 1941 కోల్కతా. ఆయన ఆగస్ట్ 7వ తారీఖు 1941 సంవత్సరంలో, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, మన దేశానికి స్వతంత్రం రాకముందు ఆయన చనిపోవడం జరిగింది. ఈ జనరల్లీ రిగార్డెడ్ యాజ్ ద అవుట్ స్టాండింగ్ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఎర్లీ 20th century ఇన్ ఇండియా. జనరల్లీ సాధారణంగా ఆయన్ని అవుట్ స్టాండింగ్, అద్భుతమైనటువంటి, క్రియేటివ్, ఒక సృజనాత్మకత ఉన్నటువంటి ఒక కళాకారుడు. ఎర్లీ 20th century, భారతదేశంలో 20వ శతాబ్దంలో ఒక క్రియేటివిటీ ఉన్నటువంటి ఒక గొప్ప కళాకారుడు అని చెప్పేసి అందరూ కూడా ఆయన పిలవడం జరుగుతుంది. ఇన్ ద ఇయర్ 1913 he became the first non-European to receive the Nobel Prize for Literature. 1913 సంవత్సరంలో ఆయన లిటరేచర్, సాహిత్యంలో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. ఆ నోబెల్ ప్రైజ్ కూడా ఫస్ట్ యూరోపియన్, అంటే యూరోప్ ఖండానికి కాకుండా ఆసియా ఖండంలో మొట్టమొదటి, మన భారతదేశంలో కూడా మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి వచ్చేసరికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనమాట. ఆయన రచించినటువంటి గీతాంజలి అనే పోయమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోయమ్స్కి గాను ఆయనకి ఇన్ ద ఇయర్ 1932 హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్. 1913 సంవత్సరంలో ఆయన నోబెల్ ప్రైజ్ ఏదైతే ఉందో ఆ ప్రైజ్ని తన యొక్క సాహిత్యంలో పొందడం జరిగిందనమాట. సో ఇక మనం పోయం ఏదైతే ఉందో పోయంలోకి వెళ్ళిపోతే, పేపర్ బోట్స్, పడవలు, పేపర్, కాగితంతో తయారు చేసినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆయన ఒక చక్కటి పోయం రాయడం జరిగింది. అదేంటో చూద్దాం మనం. డే బై డే ఐ ఫ్లోట్ మై పేపర్ డే బై డే ఐ ఫ్లోట్ మై పేపర్ బోట్స్. డే బై డే, ప్రతిరోజు కూడా నేను ఫ్లోట్ మీన్స్ మనకి ఇక్కడ నీళ్ళ మీద అతను వదులుతూ ఉన్నాడు కదా, దట్ ఈస్ కాల్డ్ ఫ్లోట్. నా యొక్క పేపర్ బోట్స్, కాగితంతో తయారు చేసినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో నేను ప్రతిరోజు కూడా నేను ఇక్కడ వదులుతూ ఉంటాను. 1 by 1 డౌన్ ద రన్నింగ్ స్ట్రీమ్. 1 by 1, ఒకటి తర్వాత ఒకటి. చూడండి మనకి పిక్చర్లో కనబడుతున్నాయి, ఒకటి తర్వాత ఒకటి. 1 by 1, ఒకటి తర్వాత ఒకటి, డౌన్, కిందకి, రన్నింగ్, వెళ్తున్నటువంటి అంటే ప్రవహిస్తున్నటువంటి స్ట్రీమ్ మీన్స్ సెలయేరు అని చెప్పేసి అంటాం. రన్నింగ్ అంటే ఇక్కడ ఫ్లోయింగ్, స్ట్రీమ్ అంటే ఏ స్మాల్ నేరో రివర్, చిన్నదైనటువంటి నేరో, ఇరుకైనటువంటి రివర్. దాన్నే మనం ఇక్కడ చూడండి కనబడుతుంది కదా, ఇది ఏదైతే ఉందో దీన్ని మనం స్ట్రీమ్ అని చెప్పేసి అంటాం అనమాట, సెలయేరు అని చెప్పేసి అంటాం. చూడటానికి చిన్నగా ఇరుగ్గా ఉంటుంది, కానీ వాటర్ మాత్రం ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట, దట్ ఈస్ కాల్డ్ స్ట్రీమ్. దీన్ని మనం స్ట్రీమ్ అంటాం. దీనిలో ఒకదాని తర్వాత ఒకటి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. అలా అంటే తాను విడిచినటువంటి పేపర్ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా వెళ్తూ ఉంటాయి 1 by 1, ఒకదాని తర్వాత ఒకటి. ఇన్ బిగ్ బ్లాక్ లెటర్స్, పెద్దవైనటువంటి బ్లాక్ లెటర్స్, పెద్ద అక్షరాలతో అంట. ఐ రైట్, నేను రాశాను, మై నేమ్, నా యొక్క పేరు ఏదైతే ఉందో, ఆన్ దెమ్. అంటే ఈ పిల్లవాడు ఎవరైతే తన యొక్క పేపర్ బోట్స్ వదులుతున్నాడో ఈ పేపర్ బోట్స్ మీద పెద్ద అక్షరాలతో తన యొక్క పేరు రాశాడంట. అండ్ ద నేమ్ ఆఫ్ ద విలేజ్ వేర్ ఐ లీవ్, నేను ఎక్కడైతే నివసిస్తూ ఉన్నానో మా యొక్క ఊరు పేరు కూడా ఈ యొక్క పేపర్ బోట్స్ మీద రాశాడు. అంటే తన పేరుతో పాటు, ఇక్కడ చూడండి ఈ బోట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద తన యొక్క పేరుతో పాటు తను ఏ ఊర్లో అయితే నివసిస్తున్నాడో ఆ యొక్క విలేజ్ పేరు, ఆ గ్రామం ఏదైతే ఉందో గ్రామం పేరు కూడా పెద్ద అక్షరాలతో క్యాపిటల్ లెటర్స్తో రాసి వదిలాడు అనమాట. ఎందుకని అవి ఎక్కడో ఒక డెస్టినేషన్, ఒక గమ్యస్థానానికి చేరుకుంటాయి. చేరుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళు వాటిని
చూసి ఇది పలానా పిల్లవాడు వదిలాడు, పలానా విలేజ్ నుంచి వచ్చిందని చెప్పి చదువుతారని చెప్పేసి చిన్న పిల్లవాడు ఆహ్లాదకరంగా తన యొక్క పేరుని, తన యొక్క విలేజ్ పేరుని కూడా తాను రాయడం జరిగింది. ఐ హోప్ దట్ ఐ హోప్ నేను ఆశపడుతున్నాను సమ్‌వన్ ఎవరో ఒకళ్ళు ఇన్ సమ్ స్ట్రేంజ్ ల్యాండ్ స్ట్రేంజ్ వింత అయినటువంటి ఆర్ అన్నోన్ తెలియనటువంటి ల్యాండ్ ప్రదేశంలో విల్ ఫైండ్ దెమ్ వాటిని కనిపెడతారు. అంటే నేను వదిలేటటువంటి ఈ పేపర్ బోట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏదో ఒక ప్రాంతంలో ఎవరో ఒకళ్ళు స్ట్రేంజ్ కొత్తదైనటువంటి తెలియనటువంటి వింతైనటువంటి ప్రదేశంలో ఎవరో ఒకళ్ళు విల్ ఫైండ్ దమ్ వాటిని కనుగొంటారు. అండ్ నో హూ ఐ ఆమ్ అండ్ అండ్ నో హూ ఐ ఆమ్ అట్లాగే తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారంట? హూ ఐ ఆమ్ నేను ఎవరో తెలుసుకుంటారు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి ఆ పేపర్ ఏదైతే ఉందో దాన్ని అన్ఫోల్డ్ చేస్తే ఆ బోట్ రూపంలో ఉన్నటువంటి ఆ పేపర్ ఏదైతే ఉందో దాన్ని కనుక ఒక్కసారి అన్ఫోల్డ్ చేస్తే దాని మీద ఇతని యొక్క పేరు కనబడుతుంది. అట్లాగే అతని యొక్క విలేజ్ పేరు కూడా కనబడుతుంది. ఆల్రెడీ రిటెన్ అతను ఆల్రెడీ రాశాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. ఐ లోడ్ మై లిటిల్ బోట్స్ విత్ ష్యూలీ ఫ్లవర్స్. లోడ్ మీన్స్ నింపటము. మై లిటిల్ బోట్స్ నేను పంపేటటువంటి ఈ యొక్క బోట్స్ పడవలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను నింపాను వేటితో? విత్ షియూలీ ఫ్లవర్స్ అంటే పారిజాత పుష్పాలు అని చెప్పేసి అంటాము. పారిజాత పుష్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంగ్లీష్లో షియూలీ ఫ్లవర్స్ అంటాం అనమాట. షియూలీ ఫ్లవర్స్. సో తన యొక్క ఈ బోట్ ఏవైతే ఉందో ఈ బోట్లో షియూలీ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో నింపాడంట. ఎక్కడి నుంచి? ఫ్రమ్ అవర్ గార్డెన్. మా గార్డెన్ అంటే మా యొక్క తోటలో పెరటిలో ఉన్నటువంటి షియూలీ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి నేను నా యొక్క బోట్లో నింపాను. అండ్ హోప్ దట్ అట్లాగే తను మళ్ళీ ఆశపడుతున్నాడు ఏమని? దీస్ బ్లూమ్స్ మీన్స్ ఫ్లవర్స్ ఆఫ్ ద డాన్ అంటే తెల్లవారుజామున ప్రాతకాలము అని చెప్పేసి అంటాము. విల్ బీ క్యారీడ్ సేఫ్లీ టు ల్యాండ్ ఇన్ ద నైట్. విల్ బీ క్యారీడ్ మోసుకొని వెళ్ళటము, సేఫ్లీ జాగ్రత్తగా, టు ద ల్యాండ్ ఇన్ నైట్ అంటే తెల్లారయ్యేసరికి తను ఏవైతే నింపాడో ఇవి తెల్లారేసరికి విల్ బీ క్యారీడ్ మోసుకొని వెళ్తాయి, సేఫ్లీ జాగ్రత్తగా, టు ల్యాండ్ స్ట్రేంజ్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడికి, ఇన్ ద నైట్ రాత్రి అయ్యేసరికి. అంటే ఈ పిల్లవాడు ప్రతిరోజు డే బై డే రోజు విడిచి రోజు ప్రతిరోజు పేపర్ బోట్స్ని నీళ్ళల్లో వదులుతూ ఉంటాడు. ఆ పేపర్ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా వెళ్తూ ఉంటాయి. వెళ్ళేటప్పుడు వాటి మీద బిగ్ బ్లాక్ లెటర్స్ పెద్ద పెద్ద అక్షరాలతో తన పేరు రాశాడు. హీ ఆల్సో రోట్ హీజ్ విలేజ్ నేమ్ ఆల్సో. వాటి మీద తన యొక్క విలేజ్ గ్రామం పేరు కూడా రాశాడు. నెక్స్ట్ తను ఏమనుకుంటున్నాడంటే ఇవి ఏదో ఒక స్థానానికి వెళ్ళిన తర్వాత ఒక స్ట్రేంజ్ ల్యాండ్ అక్కడికి చేరుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళు వీటిని చూస్తారు. అప్పుడు దే నో హూ ఐ ఆమ్. అప్పుడు నేను ఎవరో తెలుస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళ గార్డెన్లో ఉన్నటువంటి ష్యూలీ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఈ పేపర్ బోట్ని లోడ్ చేసి నింపి ఈ యొక్క స్ట్రీమ్లో వదలడం జరిగింది. తెల్లారేసరికల్లా ఇవి మొత్తం కూడా సేఫ్గా అక్కడికి క్యారీ చేసుకుంటూ సేఫ్గా రాత్రి సమయానికి ఇవి చేరుకుంటాయి అని చెప్పేసి ఈ విధంగా పిల్లలు అంటే వర్షాకాలంలో లేకపోతే వాటర్ ఫ్లో అయ్యేప్పుడు పిల్లలు పేపర్ బోట్స్ ద్వారా ఎంత ఎంజాయ్మెంట్ అనే దాన్ని వాళ్ళు అందుకుంటూ ఉంటారనేది మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి చక్కగా మంచి పోయం ద్వారా మనకి ఈ విధంగా డిస్క్రైబ్ చేస్తూ వర్ణించారనమాట. పేపర్ బోట్స్ అనే పోయంలో మనకు ఉన్నటువంటి గ్లోసరీ డిఫికల్ట్ వర్డ్స్ వచ్చేసరికి రన్నింగ్ మీన్స్ ఫ్లోయింగ్ ప్రవహిస్తున్నటువంటి, స్ట్రీమ్ ఏ స్మాల్ నేరో రివర్ స్మాల్ చిన్నదైనటువంటి, నేరో ఇరుకైనటువంటి రివర్ నది, బ్లూమ్స్ మీన్స్ ఫ్లవర్స్ పుష్పాలు పువ్వులు, షియూలీ ఫ్లవర్ మీన్స్ పారిజాత పుష్పాలని మనం షియూలీ ఫ్లవర్స్ అంటామని చెప్తున్నాం. సో ఇది మనకి పేపర్ బోట్స్ అనే పోయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.